At KLA, we help you not only gain knowledge, but also experience it. KL deemed to be university. పుష్పతో బాగా ఎనర్జీ వచ్చి ఉంటుంది మీకు కూడా థియేటర్లో. 100%. మేము సంజయ్కి వెళ్ళామండి. అంటే ఆయన సినిమాలు మాస్ థియేటర్కే చూడాలి. మేము 30-40 మంది ఒక సెలబ్రేషన్ లాగా ఫీల్ అవుతాం. సో ఫ్రమ్ ద ప్రీవియస్ నైట్ ఇట్ సెల్ఫ్ ఆ వైబ్లో ఉంటాం మేమందరం. ఇంకా బాల్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ సన్గా మీకు టికెట్లు కూడా ఈజీగా దొరికేస్తాయేమో కదా. అంటే ఫ్యాన్స్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కానీ వాళ్ళందరికీ ఫస్ట్ షో చూద్దామని ఉంటుంది, బట్ అందరికి ఈజీగా టికెట్లు దొరకవు. బట్ మీకు ఆ సౌలభ్యం ఉంది. ద టఫ్ పార్ట్ మీకు చెప్తాను. సో మెనీ పీపుల్ అదే విక్కీ ఐ వాంట్ వాచ్ విత్ యూ, నాన్న సినిమా కలిసి చూడాలి అంటారు. ఇప్పుడు అందరు అంతమంది ఫోన్ చేసేసరికి అందరికీ బుక్ చేయాలి నేను. లెట్స్ ఇఫ్ ఐ కాంట్ అకామిడేట్ ఎవ్రీవన్ విత్ మీ. రైట్. మరి 40-50 అంటే ఇబ్బంది. ఇట్స్ నాట్ ఈజీ. డెఫినెట్లీ వాళ్ళకి కూడా దే హ్యావ్ సో మెనీ ఆబ్లిగేషన్స్ కదా. సో ఒక్కొక్కరు ఇన్ని అడుగుతుంటే అందరికి ఇవ్వడం అలా కష్టం. సో ఇట్స్ నాట్ ఈజీ ఫర్ మీ ఆల్సో. సో అప్పుడప్పుడు ఐ హ్యావ్ టు మేబీ వేరే థియేటర్స్లో కానీ ఇక్కడ కానీ బుక్ చేయాల్సి వస్తుంది నేను కూడా. సో బట్ ఐ యామ్ హ్యాపీ టు డూ దట్. అవును, ఇష్టమే కదా మనకి ఇష్టమైన హీరో వాళ్ళు కూడా అభిమానిస్తారు. పైగా క్రౌడ్తో వెళ్ళి సినిమా చూస్తే ఆ మజా. యాజ్ ఏ ప్రొడ్యూసర్ సన్గా మీకు ఇండస్ట్రీలో ఈజీగా ఛాన్సులు వచ్చేసినాయి అనుకోవచ్చు. ఆ ఫస్ట్ ఫిల్మ్ సార్ రేస్ గుర్రానికి డెఫినెట్లీ బికాస్ ఆఫ్ హిమ్ చేసాం. బట్ ఈజీగా వచ్చిందని నేను కదా ఐమ్ షూర్ ఐ ఆల్సో డిడ్ మై లిటిల్ బిట్ ఆఫ్ అన్ ఆడిషన్. ఆ క్లిప్స్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ ఢిల్లీ సార్, హాస్టల్లో ఉన్నాను. సో అప్పుడు అడిగితే ఐ కేమ్ బ్యాక్ ఆడిషన్ చిన్న ఆడిషన్ జరిగింది. నాట్ ఎగ్జాక్ట్లీ అన్ ఆడిషన్. ఐ వెంట్ మెట్ సార్ అండ్ హీ లైక్ హీ ఆస్క్డ్ మీ టు ఇమోట్ లైక్ సో అండ్ సో ఎమోషన్స్ ఇమోట్ చేయండి. ఎవరు? సురేందర్ రెడ్డి గారు. రైట్. దట్ హ్యాపెండ్ అండ్ దెన్ వి మూవ్ ఫార్వర్డ్. అంటే దానికన్నా ముందే మీరు ఫ్యాన్ బన్నీకి? I don't remember which movie, but చిన్నప్పుడు like I did some roles in I think VRE Varikayalu. I don't remember the movie, I don't know if I watched it or not. But దాంట్లోనే అంటాను that there's a bit of me saying I'm okay Bunny fan. అంత అప్పుడు మీ ఏజ్ ఎంత ఉండొచ్చు? 6th class 5th class చదువుతున్నారు. 6th class అప్పటికి that was Race Guram అండి. అవును, ఓకే. 6th class Race Guram అంటే that was మేబీ 7-8 years old, 6 years 7 years old. శ్రీహరిని ఉదయకరణ్ సినిమా అనుకుంటా. అవును మచ్ యంగ్ అది. సో తర్వాత హీరోగా అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ సన్గా మీకు ఈ ఇండస్ట్రీలో ఈజీగా మనకి ఏం చేస్తే అవకాశాలు వస్తాయనేది ఈజీగా తెలుసు అనుకుని ఇండస్ట్రీలోకి వచ్చారా? లేదంటే మీ నాన్నగారు ప్రొడ్యూసర్ కాకపోయినా మీ ఎయిము మీ గోలు సినిమా ఇండస్ట్రీ అయ్యేదా? నాకు ఆలోచన సినిమాలోకి రావాలి అనే ఆలోచన నాట్ బికాజ్ ఐ వాజ్ హియర్ అండి. ఇప్పుడు హైదరాబాద్లో ఉండి ఆ టైంలో నాకు వచ్చిన ఆలోచన కాదు. నేను ఢిల్లీలో హాస్టల్లో ఉండి ఐ స్కూల్లో వీ హ్యావ్ హాబీ రిక్రియేషన్ టైం, దాంట్లో డ్రామా థియేటర్ క్లాసెస్ ఉండే. అండ్ అలానే కాకుండా హాస్టల్స్లో ఎలా ఉంటుంది ఐ థింక్ హియర్ కూడా ఉంటుంది. యాన్యువల్ డేస్ లాంటి దర్ లైక్ అ సెలబ్రేషన్ వేర్ వీ పర్ఫార్మ్ అ షో. అప్పట్లో గ్రీస్ అనే మూవీని వీ హ్యాడ్ టు ఎనాక్ట్ విత్ లైక్ మెడ్లీస్ ఆఫ్ సాంగ్స్ అలా చేసేవారు. సో ఆ థియేటర్, ఆ డ్రామా క్లాసెస్, అక్కడే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసేసరికి అక్కడ వచ్చిన ఇంట్రెస్ట్ నాకు. నాట్ వన్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. అవును. సో అలా చిన్న బీజం ఎక్కడో పడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా టర్న్ అవ్వడానికి ఒక పునాది వేసుకున్నారు, అంతేగా? అంతే సార్, హ్యాపెన్స్ దట్ వే.